దేవుని యొక్క రాజ్యాన్ని బహిరంగంగా ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆయనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సైతానుడు వస్తూ ఉన్నాడు, 3 విధాలుగా ఆయన శోధిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మీరు కూడా సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో మీకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి మీరు సంసిద్ధత కలిగి ఉండాలి. మీరు వీటి గురించి సిద్ధపడగలి. ఈ కష్టాలు వస్తాయని తెలుసుకున్నటువంటి శిష్యులు ఏమవుతున్నారండి, ఈ కష్టాలను ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసంతో మేమైతే జయించలేము, ఇప్పుడు వచ్చేటువంటి కష్టాలను ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసంతో అయితే మేము వాటిని తాళలేము లేదా భరించలేము. కాబట్టి రాబోయేటువంటి ఆటంకాలు మాకు ఎలాగో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సువార్త విషయములో, దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేసేటువంటి విషయములో ఈ కష్టాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కష్టాలను తట్టుకోవడానికి మా విశ్వాసాన్ని మీరు పెంపొందించము. అందుకు దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు,